ప్రస్తుతం మనతో పాటు జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉన్నారు. సో చెప్పండి అమ్మా, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ అంటేనే అందరికి ఒక సెంటిమెంట్ తెలంగాణలోకి, మళ్ళీ తెలంగాణ సెంటిమెంటల్కి వస్తున్నటువంటి పార్టీ ఎక్కడి వరకు రావచ్చు అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి అమరుల కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం మాత్రం టీఆర్ఎస్ అనేది ఎక్కడిదక్కడ పోవడానికి సిద్ధం. కవితక్క గారు ఈ పార్టీ పేరు పెట్టడానికి ముఖ్యంగా ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల కోసం మాత్రమే నిర్ణయం తీసుకురు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ చేయడంతో అమరవీరులు ఎంతో అన్యాయ పేరు, ఉద్యమకారులకు అసలు అది ఇష్టమే లేకుండా అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి సముచితమైన స్థానం దక్కాలి అని అంటే, వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని చూడాలంటే మళ్ళీ టీఆర్ఎస్ పేరు అనేది ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక నెరవేరుతుందన్న ఉద్దేశంతో తీసుకున్నాం. ఈ పేరుతో ఎక్కడి వరకైనా పోవచ్చు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యున్నతమైన రాష్ట్రంగా తీసుకుపోవడానికి కవితక్క గారు చాలా కష్టపడతారు, చాలా ముందుంటారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా కవితక్క గారు సీఎం అవుతారు. ఖచ్చితంగా కలిసి వస్తుంది. కవితక్క గారు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా చేశారు కదా, కాబట్టి వారికి మంచి కలిసి వచ్చింది. ఉద్యమ నాయకురాలుగా ముందు మంచి పేరు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అది కలిసి వస్తుంది. అక్కడ ఫాదర్ అనేది పక్కన పెడితే కేసీఆర్ గారు కూడా కొంచెం చేసినటువంటి మిస్టేక్స్, పొరపాట్లు ఏమున్నాయి వాటిని చెప్పారు. విమర్శించడం అనేది ఇట్లా చేస్తే బాగుండేది అంటే ఇట్లా చేయకపోవడం వల్లనే ఉద్యమకారులకు నష్టం జరిగింది అనేది ఆ విషయాన్ని క్షుణ్ణంగా చెప్తారు. కవితక్క గారు ఎవరైనా సరే, తండ్రి అయినా ఇంకెవరైనా సరే, వాళ్ళు ఓపెన్ గా చెప్పేసేస్తారు. గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. చాలా థ్యాంక్ యూ.